కొంత మన దగ్గర ప్రభావం చూపలేదు, కానీ బయట ప్రాంతాల ప్రభావం చూపింది. కాంగ్రెస్ అధికారానికి వచ్చిందా? మరి ఏమైంది? నువ్వు ఇచ్చిన 15,000 3 పంటలు ఎగ్గొట్టిండు అని చెప్పి అంటుంది. ఇవాళ ఏమైంది? ఎవరికైనా 5 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు ఉంటే కేసీఆర్ గారు ఏకమొత్తంగా రైతు బంధు ఇచ్చిండు. 5 ఇచ్చిన 10 ఇచ్చిన. ఇవాళ ఏం చెప్తుండో, నేను ఒక ఎకరానికి ఇస్తా 6,000 అని చెప్పాను. 1 ఎకరానికి ఇచ్చేట ముందుగా. రేపు కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ ఇంకొక ఎకరానికి ఇస్తాను. 1 ఎకరానికి పెద్దన్న నీకు ఆయన ఉన్న 10 ఎకరానికి వస్తుంది ఆశపడ్డు చూడు నీ అక్కడ గమనిస్తుంటావు. నేను అందరు కూడా గమనించండి చెప్పంటున్నా. నిన్నటి దాకా ఇచ్చింది 1 ఎకరానికి, రేపు నీకు నాకు ఎంత ఉన్నా కానీ మళ్ళీ ఇవ్వబోయేది 1 ఎకరానికి. నిన్న 6,000 ఇచ్చిండు, రేపు 6,000 ఇస్తాడు. నాటు 10 ఎకరాలు ఉన్నదే నాకు అంటే 10 ఎకరాలకే 10 ఎకరాలు రావాలని కోరుకుంటా కదా. వాడు ఇచ్చేది ఎంతకి ఇస్తుండో, ఎకరము ప్లస్ ఎకరము 2 ఎకరాలు, 5 ఎకరాలు అట్లా పడి ఉంటుంది. వాడు చూడు కథ నిజమే మరి. అది కూడా ఆడే పెట్టారు, బెల్ట్ షాపులు పెట్టిస్తారు ఊరికి. అంటే నీకు కార్యక్రమం అమలు ఎట్లా కూర్చో చూడండి అని చెప్పంటూ నేను. ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మి ఎవడు ఆలోచన చేయలేదా? కేసీఆర్ ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి అన్నాడు. ఒరికి అమ్మ ఇది పోయింది, 50,000 ముందు మొదలు పెట్టిండు. ఇది మంచి కార్యక్రమం, ఆడబిడ్డలకు ఏదైతుందో తోడ్పడుతుంది. 50,000 లక్ష చేసిండు. ప్రతి కుటుంబం, ప్రతి ఆడబిడ్డ, ప్రతి తల్లి తండ్రి ఏదైతుందో మా పెద్ద కొడుకులకి కేసీఆర్ మమ్మల్ని ఆదుకుంటుండని చెప్పని అందరూ కళ్యాణ లక్ష్మి మొగ్గిద్దని చెప్పండి. ఓకే నాలాంటి ఇంత తెలివి ఉన్నది కదా. ఇలా బీఆర్ఎస్ ఎట్లా దెబ్బ కొట్టాలి, వాడు నచ్చిస్తాను నేను ఒకటి కొడతా అని చెప్పని ఇంకో సులభం ఇద్దాం మనం. నేనే కొట్టించిన అబద్ధం ఉండదు, నేనే కొట్టించిన. నేను ఎందుకు మంచి కోసం చెప్పిన. అది ఎలా రేవంత్ రెడ్డి మా డబ్బు చుట్టుకున్నాను, నువ్వు ఆడబిడ్డలకి ఇయ్యు. నువ్వు ఎవరికి అప్రపాలు చేస్తున్నావు, రాష్ట్రాన్ని అప్రపాలు చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? ఈ పెట్టుబడి అంతా హైడ్రా అంటున్నావు. హైడ్రా అంతా నీ పెట్టుబడి సమకూర్చుకున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం హైడ్రా జరిగి తెచ్చిందా? ఆ మూసి సుందరీకరణ అంట, మూసి ప్రక్షాళన చేయాలంటే అటు సుందరీకరణ చేస్తాడంట. రాఘవ అన్ని వాడు చెప్తే కదా. ఏది కూడా అమలే కార్యక్రమాలు ప్రజాహితంగా